ఈ దిన వాగ్దానం దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనము. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఈ లోకంలో యుద్ధం చేయుటకు, శత్రువుని ఓడించుటకు బలవంతులైన వారిని ఎన్నుకుంటారు. బలవంతులైన వారిని ముందు పెడతా ఉంటారు. మన దేవుడు వారికన్నా గొప్పవాడు, బలవంతుడు. ఈ లోకమును, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు. ఆయన చేయు శూర కార్యాలు, బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవును, మనం నిత్యము ఆయన సన్నిధిలో వెతుకుతూ, ఆయన సహాయం కొరకై కనిపెట్టుకుంటూ సాధించుచు ఉండగా దేవుడు మన మొర ఆలకించి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. మన శత్రువుల్ని ఆయన ఓడించి పడి ఉన్నాడు. మన యొక్క శ్రమ ఏదైనా సరే, మన పరిస్థితులు ఏవైనా కానీ యుద్ధం చేయవాడు యెహోవాయే. మన శత్రువులు ఎంతో బలవంతులు, వారిని మనము ఓడించలేము. ఎందుకనగా సాతాను తన యొక్క శక్తి బలమంతయు మనల్ని కృంగదీయడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. కానీ ఈ లోకంలో ఉన్నవానికంటే మన దేవుడు ఎంతో బలవంతుడు కదా. ఆయన మన పక్షమునుండగా మనకి విరోధి ఎవరు? ఆయన ముందు మన జీవితంలో ఉంటూ మనల్ని నడిపిస్తూ మన శత్రువుల మీద మనకి విజయాన్ని ఇస్తాడు. యుద్ధం చేయవాడు యెహోవాయే. ఆయన బలవంతుడు. ఆయన్ని ఆశ్రయించి ఆయన సన్నిధిని వెతుకుతూ కనిపెట్టుకుంది.